సామెతల గ్రంథం 19వ అధ్యాయము. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం తీసినవారు చదవండి. సామెతల గ్రంథం 19వ అధ్యాయము 16వ వచనం. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరినైనా మీకు వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాను తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీకు ఆత్మను మాకు తోడుగా ఉంచి నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మనం చదువుకున్న వాక్య భాగాన్ని మనం పరిశీలించినట్లయితే ఇక్కడ మనకు ఒక జాగ్రత్త అనే విషయం మనకు కనబడతా ఉంది. ఆజ్ఞను గైకొనువాడు తన్ను కాపాడుకొనువాడు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం ఆజ్ఞను గైకొనేవారుగా ఉండాలి. అప్పుడు వారు కాపాడబడతారు అనే విషయం మనకు కనబడతా ఉంది. రెండవది, తన ప్రవర్తన విషయమై అజాగ్రత్తగా ఉండువాడు చచ్చును. అంటే ఎవరైతే ఆజ్ఞను పాటించకుండా ఈ లోకంలో జీవిస్తారో వారు అజాగ్రత్తగా ఉంటారు అనే విషయాన్ని ఇక్కడ చెప్తా ఉన్నారు. ఎవరైతే అజాగ్రత్తగా ఉంటారో అలాంటి వారు చనిపోతారు, ఆత్మీయంగా చనిపోతారు. ఎవరైతే దేవుని యొక్క విషయంలో విశ్వాసిగా ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించకుండా మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఆత్మీయంగా మనం చనిపోతాం. తర్వాత మనం శారీరకంగా కూడా చనిపోతాం. అయితే జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అందుకే యేసుక్రీస్తు వారు మనకి కొన్ని జాగ్రత్తలు మనకు చెప్పారు. ఆయన జీవించి ఉన్న కాలంలో మీరు జాగ్రత్తగా ఉండండి అనే విషయాల గురించి మనకి కొన్ని మాటలు ఆయన చెప్పారు. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఆయన చెప్పిన జాగ్రత్తలు మనం జాగ్రత్తగా విని ఆ ఆజ్ఞలు మనం పాటించినట్లయితే ఈ లోకంలో మనం చాలా అజాగ్రత్తగా ఉండకుండా మనం జీవించిన వారం అవుతామని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. జాగ్రత్త కలిగిన జీవితాన్ని మనం జీవించాలి. అందుకే చూడండి, మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు వారు ఏం సెలవిస్తూ ఉన్నారంటే చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయము, మార్కు సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదవండి. 4:24. మరియు ఆయన మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి చాలు. మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు మనకి ఏం చెప్పారంటే మీరు ఏం వింటున్నారో జాగ్రత్తగా చూసుకొనుడి. ఈ లోకంలో మనం వినేయన్నీ మంచిది కాదు అని మనం అర్థం చేసుకోవాలి. ఒకవేళ అది దేవుని యొక్క వాక్యం అయినా సరే వాక్యాన్ని కలిపి చెడిపే వాళ్ళు చాలామంది ఉన్నారు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటున్నాడు ఏమనంటే మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. సహజంగా మనం వినేటప్పుడు మనం వినాలి అంటలా యేసుక్రీస్తు వారు, చూసుకొనుడి అంటా ఉన్నారు. ఎందుకంటున్నారు ఈ మాట? సహజంగా మీరు జాగ్రత్తగా ఉండండిరా, మీరు జాగ్రత్తగా వినండి అనాలి. కానీ జాగ్రత్తగా వినండి అనే మాట ఇక్కడ యేసుక్రీస్తు వారు చెప్పట్లా. జాగ్రత్తగా చూచుకొనుడి అంటే దేవుని యొక్క వాక్యానుసారమో కాదో మనం చూడాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే అంటున్నాడు మీరేమి వినుచున్నారో జాగ్రత్తగా చూచుకొనుడి. మనం వినేదాని గురించి మనం జాగ్రత్తగా చూసుకోవాలి. మనం ఏం వింటున్నామని చెప్పి మొట్టమొదటిగా మనం వినేదాని గురించి జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకంటున్నాడు ఇక్కడ చదవని తర్వాత, మీరెట్టి కొలతతో కొలుతురో అట్టి కొలతతోనే మీకు కొలవబడును, మరి ఎక్కువగా మీకు ఇవ్వబడును. చాలు. చూడండి, మనం ఏ కొలతతో అయితే మనం కొలుస్తామో అదే కొలత మనకు వచ్చింది. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం మంచిగా ఉంటే మనకు మంచిగా వచ్చింది. ఒకవేళ మనం చెడు ఆలోచనలు మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనకు చెడు వచ్చిందని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. చాలా స్పష్టంగా చాలా సూటిగా చెప్తూ ఉంది. ఏం పర్వాలేదులే, నాకు మంది బలం ఉన్నారు, నాకు ధన బలం ఉంది, అది ఉంది, ఇది ఉంది, నేను ఈ లోకంలో ఏం చేసినా పర్వాలేదు అని చెప్పి ఈ లోకంలో మన ఇష్టానుసారంగా మనం జీవించినట్లయితే ఖచ్చితంగా మనం ఏమైతే కొలుస్తామో అదే కొలత మన యొక్క జీవితంలో నెరవేరుతుంది అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే చూడండి, అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనంలో ఏం చెప్తా ఉన్నారు? అపోస్తల కార్యాలు 17వ అధ్యాయము 11వ వచనం తీసినవారు చదవండి.
మీరు దెస్సలోనికలో ఉన్నవారి కంటే యోగ్యులై ఉంటారు కనుక సంపూర్ణ సిద్ధ మనసుతో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ఇంతకుముందు ఏం చేసాం? జాగ్రత్తగా చూచుకొనుడి అన్నారు. అక్కడ దేవుని యొక్క వాక్య భాగానికి, ఆ వాక్యానికి సరిపోయిన అర్థం ఇక్కడ రాయబడి ఉంది. అపోస్తలుడైన పౌలు రాశారు. ఏమనంటే జాగ్రత్తగా వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? పరిశోధించుచు వచ్చిరి. అంటే దేవుని యొక్క వాక్యము అనేది అది ఎప్పుడూ కూడా కరెక్ట్గా ఉంటుంది. దేవుని యొక్క వాక్యం దాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఉదాహరణకి మనం చూసుకున్నట్లయితే దానియేలు గ్రంథంలో దానియేలు కాదు, ఇస్సాకు చెరసాలలో ఉంచబడినప్పుడు అక్కడ ద్రాక్షారసం ఇచ్చే అతను, తర్వాత రొట్టెలు ఇచ్చే అతను ఎదురు బంధించబడతారు. ఎందుకు బంధించబడతారు చెప్పండి? ఎందుకు వాళ్ళిద్దరు బంధించబడతారు? కారణం ఏంటి? వాళ్ళిద్దరు ఎందుకు బంధించబడతారంటే ఆ ద్రాక్షారసంలో ఏగబట్టడం వల్ల, తర్వాత ఆ రొట్టెలో ఒక రాయి రావటం వల్ల వాళ్ళిద్దరు బంధించబడతారు. ఆ విధంగా వాళ్ళు బంధించబడి ఆ యొక్క కళకి అర్థం చదవటం వల్ల, అంటే దేవుని యొక్క ప్రణాళిక ఎట్లా ఉంది అంటే చూడండి, దేవుని యొక్క ప్రణాళిక ఆ కళ భావం, ఆ కళ కూడా చదవటం వల్ల ఏమైంది? వాళ్ళు ఒకళ్ళు విడిపించబడతారు, ఒకరు మరణిస్తారని చెప్పి కనబడతా ఉంది. అంటే మనం దేవుని యొక్క వాక్యాన్ని మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలించాలి. ఎందుకంటే మనం చదివే వాక్యం, ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చాలా స్పష్టంగా ఉంది, అస్పష్టమైంది కాదు దేవుని యొక్క వాక్యం. దేవుని యొక్క వాక్యంలో మనం ఎంతో జ్ఞానాన్ని మనం సంపాదించుకోవచ్చు. అందుకే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పౌలును శీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. మరి మనం ఆ విధంగా ఈ లోకంలో పరిశోధిస్తున్నామా? ఏం చేస్తాం? మనం చెప్పింది వింటాం అంతేలే అనుకుంటాం. కాదు, ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యానుసారంగా ఉందో లేదో మనం ఖచ్చితంగా పరీక్షించాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం చదవండి. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 22వ వచనం. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించు వారినై ఉండుడి. 24వ వచనం. వాడు తన్ను చూచుకొని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును కదా. చూడండి, ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని, అంటే దేవుని యొక్క వాక్యం వినటంలో మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఈ జాగ్రత్త కలిగి ఉండరో వారు ఎట్లా ఉంటారు అంటే వాళ్ళు మర్చిపోయేవారుగా ఉంటారు. ఎందుకంటాడు? వాడు తన్ను తాను చూచుకొని అవతలకు పోయి తానెట్టివాడో వెంటనే మర్చిపోవును. ఈ లోకంలో మనం పాపులంగా జీవిస్తూ ఉన్నాం, మనం శాపానికి గురయ్యాం, మనం మరణంలో జీవిస్తూ ఉన్నాం. దేవుడు మనల్ని ప్రేమించి విమోచించి ఆయన సన్నిధిలోనికి తీసుకొని వస్తే మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క వాక్యాన్ని మర్చిపోయి ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు చెప్పిన మొదటి జాగ్రత్త ఏంటంటే వినటంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. రెండవదిగా మనం దేంట్లో మనం జాగ్రత్తగా ఉండాలంటే చూడండి, మార్కు సువార్త 13వ అధ్యాయము, మార్కు సువార్త 13వ అధ్యాయము 33వ వచనం చదవండి. 13:33. జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. చాలు. చూడండి, రెండవ జాగ్రత్త ఏంటంటే మనం ప్రార్థన చేసేవారుగా ఉండాలి. మరి మనం ప్రార్థన చేస్తున్నామా? జాగ్రత్త లేకపోతే చనిపోతారు అని చెప్పి సామెతల గ్రంథంలో సొలొమోను మహారాజు తన యొక్క వాక్య భాగంలో సెలవిస్తూ ఉన్నారు. మరి మనం ప్రార్థన చేయకుండా మనం ఈ లోకంలో ఎంత దర్జాగా జీవిస్తూ ఉన్నామో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటున్నాడు? జాగ్రత్త పడుడి అంటా ఉన్నారు. మరి మనం ఎప్పుడైతే జాగ్రత్త పడకుండా ఉంటామో, జాగ్రత్త పడని వారుగా ఈ లోకంలో జీవిస్తామో మనకు తెలియకుండానే మనం పాపంలోనికి జారిపోతాం. అందుకంటున్నాడు జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. మనం ఎంతసేపు మెలకువగా ఉంటున్నాం ప్రార్థన చేయడానికి? ప్రార్థన మొదలుపెట్టిన వెంటనే నిద్ర వచ్చింది మనకి.
విజ్ఞాపన ప్రార్థన రోజు ఏమైందంటే సరిగ్గా 2 గంటలు మనం దేవుని యొక్క మందిరంలో ఉంటాం. కొంతమంది అయితే అసలే రారు, వాళ్ళకి నిండా వందనాలు, ఎందుకంటే ఏ గొడవ లేదు. కొంతమంది మనం ఏం చేస్తాం, వచ్చి ఆ గంట సేపు కూడా మనం ఒంట్లోకి వెళ్ళిపోతాం. మెలకువగా ఉండలేని స్థితిలో మనం జీవిస్తూ ఉన్నామని చెప్పి జాగ్రత్త అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం కొన్ని చోట్ల 60 కిలోమీటర్లు, 70 కిలోమీటర్లు, 100 కిలోమీటర్లు రాస్తారు. ఈ జాగ్రత్త, ఈ కిలోమీటర్లు దాటకూడదు అంటే ఇంత వేగంతో మీరు వెళ్ళాలి అని చెప్పి. ఆ వేగం దాటితే ప్రమాదం జరిగిద్ది. అదేవిధంగా ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎప్పుడైతే మనం ప్రార్థన చేయని వారుగా ఉంటామో మనం ప్రమాదంలో పడతాము అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తూ ఉంది. అందుకే తర్వాత చదవండి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. దేవుడు ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు, మనం ఎప్పుడు పోతామో మనకు తెలియదు. రెండూ జరుగుతాయి, ఖచ్చితంగా ఏదో ఒకటి జరగాలి. ఒకవేళ దేవుడు రాకపోతే మనం పోవటమైనా ఉండాలి. ఒకవేళ మనం పోకుండా ఉంటే దేవుడు రావటమైనా ఉండాలి. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా జరిగితే బాప్తీసం తీసుకోవాలా. మరి ఎక్కడికి పోతాం మనం? దేవుని సన్నిధికి రావట్లా. మనం మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం. మరి దానికి లెక్క ఎవరు చెబుతారు? దేవుడు ప్రతి సెకండ్కి లెక్క అడుగుతారు. దేవుని, అమ్మ నువ్వేం చేస్తున్నావు, ఈ టైం నీది కాదు, మరి నువ్వేం చేస్తా ఉన్నావు అని చెప్పి దేవుడు ఖచ్చితంగా లెక్క అడిగేవాడుగా ఉన్నాడు. అందుకే అంటున్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ప్రార్థించేవారుగా ఉండాలి, ప్రార్థనలో గడిపేవారుగా ఉండాలి, మన కుటుంబం కోసం మనం ప్రార్థించేవారుగా ఉండాలి. అందుకే అంటాడు చూడండి 37వ వచనం, నేను మీతో చెప్పున్నది అందరితోనూ చెప్పుచున్నాను, మెలకువగా ఉండుడెనను. మరి ఉంటున్నామా? మనం మెలకువగా ఉంటున్నామా? ప్రార్థన అంటే మొట్టమొదటి మనకు వచ్చేది ఏంటంటే నిద్ర వచ్చింది. నిద్ర రాని వాళ్ళకు కూడా నిద్ర వచ్చింది. వాళ్ళకి స్లీపింగ్ ట్యాబ్లెట్లు కూడా అవసరంలా. కొంతమంది ట్యాబ్లెట్లు వాడేవాళ్ళు ఉంటారు, ప్రార్థన అనగానే నిద్రపోతారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, మెలకువగా ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎప్పుడైతే మనం మెలకువ కలిగి మనం ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు దేవుడు మనకి ఎన్నో ఆశీర్వాదాలతో మనల్ని నింపుతాడని చెప్పి మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే మెలకువగా ఉండకుండా ప్రార్థనలో జీవించకుండా ఈ లోకంలో జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లో ఖచ్చితంగా వారికి దీవెనలు ఉండవని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం దేవుని యొక్క వాక్యాన్ని చాలా జాగ్రత్తగా వినాలి, దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని మనం వెతకాలి, అది ఉందో లేదో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే చూడండి, మొదటి దశలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, మొదటి దశలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చదవండి. చాలు. కావున ఇతరుల వలె నిద్రపోక. ఈ మాటలు ఎవరికి చెబుతుంది? విశ్వాసులకే చెప్తుంది. అవిశ్వాసులు అంటే ప్రార్థనకు వస్తా మానేసేవాళ్ళు, వాళ్ళు అవిశ్వాసులు. భక్తిహీనులు అంటే మొదట భక్తిగా ఉండి తర్వాత భక్తి దిగజారిన స్థితిలో ఉండేవాళ్ళు భక్తిహీనులు. అయితే మనం ఎట్లా ఉండాలి? విశ్వాసంలో ఉన్నవాళ్ళు మనం ఎట్లా ఉండాలి అంటే ఈ లోకంలో మనం ఎట్లా ఉండాలి? ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండాలి. ఇతరులలాగా మనం ఉండకూడదు. ఎప్పుడు నేను దేవుని సన్నిధిలో ఉండాలి, ఎప్పుడు నేను ప్రార్థించేవాడిగా ఉండాలి, దేవుణ్ణి ఎప్పుడు అడిగేవాడిగా ఉండాలి అని చెప్పి మన యొక్క ఆలోచన ఉండాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఎవరైతే ఆ విధంగా జీవిస్తూ ఉంటారో ఖచ్చితంగా మన దేవుడు మన యొక్క జీవితాల్లో ఎన్నో గొప్ప ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడని మనం గుర్తుపెట్టుకోవాలి. మెలకువగా ఉండాలి. ఒకసారి నేను ఒక అతని కోసం ఒక ఇంట్లో అడిగాను. అయితే అతను వచ్చాడు, ఏమన్నాడంటే నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను అన్నాడు. అప్పుడు టైం ఎంత అయిందంటే మధ్యాహ్నం 2:30 అయింది. యవనస్తుడు, మంచి యవనంలో ఉన్నాడు, ప్రార్థన చేసుకుంటా ఉన్నాడు. నేను ఫోన్ చేసి పిలిస్తే నేను ప్రార్థన చేసుకుంటా ఉంటానని చెప్పాడు. నాకు చాలా సంతోషం అనిపించింది ఆ పిల్లవాడి మాటకి. మరి మనం ఎట్లా ఉంటున్నాం? ప్రార్థించేవారుగా ఉన్నామా? మెలకువగా ఉంటున్నామా? మధ్యాహ్నం అయిన వెంటనే నిద్రపోవాలి, తప్పు అన్నాం. అయితే మెలకువగా ఉండి మనం ప్రార్థించేవారుగా ఉన్నామా? ఎందుకు నా కుటుంబం ఈ విధంగా ఉంది, ఎందుకు నా పరిస్థితి ఎట్లా ఉంది, ఈ సమస్య ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు వచ్చింది అని మనం దేవుని యొక్క సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉన్నామా? మనం ఎంత సమస్య వచ్చినా, ఎంత బాధ వచ్చినా,
ఎంత అనారోగ్యం వచ్చినా సరే మనం ఏం చేస్తున్నామంటే నిద్రమత్తులంగానే ఉన్నాం ఈ లోకంలో. అందుకన్నాడు, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక ఉందుము. మనందరం విశ్వాసంలో మత్తులంగా ఉన్నాం. ఎవరైతే మత్తులుగా ఉంటారో అపవాది వాళ్ళని తీసుకొని వెళ్ళిపోద్ది. ఇక్కడ మన మందిరంలో ఎంతోమంది వచ్చేవాళ్ళు ఇంతకుముందు. ఎవరైతే మత్తులుగా ఉన్నారో అపవాది వాళ్ళందరినీ వాళ్ళ యొక్క బుట్టలో వేసుకుని వెళ్ళిపోయింది. ఆ విషయం మనకు తెలియదు. ఏమనుకుంటామంటే అక్కడైనా ప్రార్థనేగా, ఎక్కడైనా ప్రార్థనేగా అని చెప్పి మనం సరిపెట్టుకుంటాం. మత్తులంగా ఈ లోకంలో ఉండకూడదు. మత్తులంగా ఈ లోకంలో ఎప్పుడైతే జీవిస్తామో మన సహవాసాన్ని మనం కోల్పోతాము అని చెప్పి మనం గుర్తించాలి. అందుకంటాడు మత్తులము కాక ఉందము అని చెప్పి చాలా డైరెక్ట్గా చెప్తా ఉన్నాడు. అందుకే అన్నాడు, తర్వాత ఏమంటా ఉన్నాడు, నిద్రపోవువారు రాత్రివేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉండువారు రాత్రివేళ మత్తుగా ఉందురు. అంటే మనం ఎప్పుడు ప్రార్థన చేయాలి? ఎప్పుడు ప్రార్థన చేయాలి? మనం దేవుని యొక్క సన్నిధిలో మనం మెలకువగా ఉండి, రాత్రివేళ మెలకువగా ఉండి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేవారుగా ఉండాలి. మధ్యాహ్నం వేళ మత్తుగా ఉంటుంది, తిన్న వెంటనే మత్తు వచ్చింది, అవునా కదా? కాసేపు పడుకోవాలనిపించింది. మత్తులంగా ఉండకుండా మనం ఖచ్చితంగా మనం దేవుని ప్రార్థించేవారుగా ఉండాలి. 8వ వచనం చదవండి. మనము పగటి వారమై ఉన్నాము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమలను మరపును రక్షణ నిరీక్షణయను శిరస్రాణమును ధరించుకొందము. చూడండి, విశ్వాస ప్రేమలను కవచము అంటే ఏంటి? ఒక కవచాన్ని మనం ధరించుకుంటే బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ అంటారు. ఒకవేళ ఎవరైనా షూట్ చేశారనుకోండి, ఆ బుల్లెట్ దిగదు. కారులో ఏం చేస్తారంటే బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెడతా ఉంటారు. ఒకవేళ ఎవరైనా కాల్చినా సరే ఆ బుల్లెట్ లోపలికి వెళ్ళదు. అదేవిధంగా ఒక కవచంగా ఉంటుంది మనం చేసే ప్రార్థన. అదే అంటా ఉన్నారు, ఏమని? విశ్వాస ప్రేమలను కవచమును. ఈ లోపల మనం దాన్ని ధరించుకుంటాం. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు మనకి విశ్వాసము, ప్రేమ అనేది అభివృద్ధి చెందుతాయని మనం గమనించాలి. అందుకే రక్షణ నిరీక్షణను శిరస్రాణము అంటే ఏంటి? శిరస్రాణం అంటే హెల్మెట్ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మనం మరణానికి లోను కాకుండా ఉంటాం. ఒకసారి ఒక వీడియోలో చూసాం, సరిగ్గా ఆ మనిషి ఆ తల మీదుగా బస్సు ఎక్కి వెళ్ళిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది. హెల్మెట్ ఉంది, తర్వాత అతను పైకి లేచి నిలబడ్డాడు. హెల్మెట్ ఉంది కాబట్టి ఆయన రక్షించబడ్డాడు. ఒకవేళ హెల్మెట్ లేకపోతే రేపటికి 2వ రోజు అనేవాళ్ళు, అవునా కదా? మన జీవితంలో అంటే అది చాలా ముఖ్యమైనది. చూడండి, శిరస్రాణము, రక్షణ నిరీక్షణను శిరస్రాణమును ధరించుకుందాము. కాబట్టి మనం ఈ లోకంలో జీవించేటప్పుడు యేసుక్రీస్తు వారు చెప్పిన మనకి మొట్టమొదటి జాగ్రత్త ఏంటంటే మనం ఏమి వింటున్నామో మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా ఆయన చెప్పిన రెండవ జాగ్రత్త ఏంటంటే మనం ప్రార్థన చేయటం ముందు మనం జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు చదవండి. మనుషులకు కనపడవలనని వారి ఎదుట మీ నీతి కార్యములను చేయకుండా జాగ్రత్త పడుడి చాలు. సహజంగా ఈ లోకంలో మనకున్న ఆలోచన ఏంటంటే, ఉదాహరణకి మన మందిరానికి ఏదన్నా వస్తువు ఇచ్చారనుకోండి, ఖచ్చితంగా దాని మీద పేరు వేయించేవాళ్ళు ఒక సమయంలో, ఒక సందర్భంలో. ఇప్పుడైతే లేదు. ఒకవేళ మనకి ఏదన్నా దేవుని మందిరం నిర్మాణం కొరకు ఏదైనా ఇచ్చినా సరే ఏం చేస్తారు? ఆ పేరు బయటికి రావాలని కోరుకుంటారు సహజంగా. అయితే ఇక్కడ ఏం కనబడతా ఉందంటే, మీ నీతి కార్యము చేయకుండా మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. మరి మన పేర్లు కనపడాలని చెప్పి మనం ఎందుకు అనుకోవాలి? ఏదన్నా మనం కొంచెం ఇచ్చి మనం ఎంత డబ్బా కొట్టుకుంటామో, నేను ఇస్తున్నాను మందిరానికి కానుకలు, నాకు అధికారం లేదా అంటాం. ఆ ఆవేశంలో, ఆక్రోషంలో మనం అనే మాట అదే. చూడండి, మనం ఎంత భక్తిపరులమో చూడండి, జాగ్రత్త పడాలి. తర్వాత చదవండి. లేని యెడల పరలోకమందున్న మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఎవరైతే ఆ విధంగా ఈ లోకంలో జీవిస్తారో ఖచ్చితంగా పరలోకంలో వాళ్ళకి ఫలము లేదు. ఈ లోకంలో నాకు పేరు కావాలి,
ప్రతిష్టలు కావాలి, నాకు అక్కడ నాకు చర్చిలోను మందిరంలో ఆ పేరు రాస్తే ₹1,00,000 కానుకిచ్చారు అని ఉంటే మనకి ఎంత సంతోషం. రాయిపోతే ఇచ్చిన వాళ్ళు అడుగుతారు, అయ్యా ₹1,00,000 ఇచ్చాక ఏమైనాయి అంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఎక్కడైతే మన పేరు బయటకు వచ్చిందో మన ఫలాన్ని అక్కడ పోగొట్టుకుంటాం. అందుకే మన మందిరం నిర్మాణం కోసం ఇచ్చిన డబ్బులు ఫలానా వాళ్ళు ఫలానా పేరు ఎంతమంది ఈ పేరు వాళ్ళు ఎంత ఇచ్చారని చెప్పి అనౌన్స్ చేయలే, అందుకే అనౌన్స్ చేయింది. ఒకవేళ నేను ఈ విషయం తెలిసి కూడా అనౌన్స్ చేసాను అనుకోండి, మనకు వచ్చే ఫలాన్ని దొంగిలించిన వాడిని అవుతా నేను. మనం పరలోక ఫలాన్ని పొందేవారుగా ఉండాలి. తర్వాత 2వ వచనం, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందవలనని వేషధారులు సమాజ మందిరములలోనూ వీధులలోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. ఇప్పుడు నేను చెప్పిన మాటలు బైబిల్ అన్న విషయాలు. కొంతమంది వినేమనుకుంటారంటే, ఏంది ఈయన ఎట చెబుతా ఉన్నాడు, అసలు పక్కన వాళ్ళ గురించి ఈయనకి ఎందుకంట అంటారు. వచ్చే ఆలోచన, ఆ ప్రశ్న అదే, నువ్వు చెప్పుకోవచ్చుగా అంటారు. అది బైబిల్లో ఉంది కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా. ఒకళ్ళ గురించి విమర్శించాల్సినంత అవసరం లేదు, అంత టైం కూడా లేదు. ఎందుకంటే వాక్యంలో ఉన్న విషయాలు చెప్పుకోవటానికే టైం లేదు, మళ్ళీ విమర్శలు కూడా మనకి. తర్వాత చదువు, నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా ఉండు నిమిత్తము నీ కుడి చేయి చేయనది నీ ఎడమ చేతికి తెలియకుండవలెను. అట్లయితే రహస్యమందు చూసి నీ తండ్రి నీకు ప్రతిఫలమిచ్చును. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవునికి మనం ఏదన్నా చేసినట్లయితే, నీతి కార్యం చేస్తే అది బయటికి రావాలని చెప్పి మనం అడగకూడదు. నా పేరు ఉండాలి, నా పేరే మొదట ఉండాలి, నేనే ఎంత ఇచ్చాను అంత ఇచ్చాను ఎప్పుడు కూడా అనుకోకూడదు. మన కుడి చేతితో ఇచ్చింది ఎడం చేతికి కూడా తెలియకూడదు అనమాట. ఆ విధంగా రహస్యంగా ఉంటే దేవుడు ఖచ్చితంగా మనకి ప్రతిఫలాన్ని ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు మనం చేసే నీతి కార్యాల విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే చూడండి, హెబ్రీ రాసిన పత్రికలో చెప్తా ఉన్నారు, 13వ అధ్యాయము 16వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 13:16. ఉపకారమును ధర్మమును చేయు మరచిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఏం చేయాలి? ఉపకారం అంటే మనం ఎవరికి చేస్తాం? ఏదన్నా మనకు అవసరాలు ఉన్నప్పుడు, దేవుని మందిరానికి కానీ ఏదైనా అవసరం ఉన్నప్పుడు మనం ఉపకారం చేసిన వాళ్ళమే. అది ఉపకారము అంటే అవసరంలో ఉన్నప్పుడు సహాయపడటము అని అర్థం. ఏది? దేవుని పనిలో. ఉపకారమును ధర్మము అంటే లేని వాళ్ళకి మనం ఇవ్వటం. ధర్మమును చేయ మరచిపోకుడి. మన సాధ్యమైనంత వరకు మనం దేవుని పనిలో సహాయపడాలి. ధర్మం చేయటం అంటే వేరే వాళ్ళకి సహాయపడేవారుగా ఉండాలి. అంతేగాని మనం అడుక్కునే వాళ్ళుగా ఉండకూడదు. కొంతమంది ఏం చేస్తారంటే, అది చేస్తున్నాను ఇది చేస్తున్నాను, నేను పెద్ద పనివాడిని, మీరు నాకే ఇవ్వాలి అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలా అందుకన్నాడు, దేవుని యొక్క వాక్యాన్ని పరిశీలించాలి. ఏదో ఒకటి పట్టుకొని వేలాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యంలాగా మనం ఈ లోకంలో మనం ఉండాలి. చూసుకున్నట్లయితే దేవుడు మనకి ఖచ్చితంగా ఆయన యొక్క మంచి ఫలాలతో మనల్ని నింపుతాడని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తాం. కాబట్టి 3వదిగా మనం ఈ లోకంలో జీవించేటప్పుడు దేవుని యొక్క కార్యాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం మనకి సెలవిస్తూ ఉంది. చివరగా మత్తయి సువార్త 10వ అధ్యాయము చివరగా ఒక జాగ్రత్త గురించి చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 17వ వచనం, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. చాలు. ఎందుకు మనం జాగ్రత్తగా ఉండాలి? మనుషుల గురించి, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. జరిగిన సంఘటన, ఒక సేవకుడు తన యొక్క ఎక్స్పీరియన్స్ చెప్తా ఉన్నాడు. ఏమనంటే, ఆ మందిరానికి 200 మంది సభ్యులు వస్తూ ఉన్నారు, సంఘస్థులు 200 మంది. ఆ మందిరంలోనే సేవకుడు పక్క గదిలో, సేవకుడు ఒక్కడే ఉన్నాడు. పక్క గదిలో సేవకుడు ఉంటాడు, పక్కన మందిరంలో 200 మంది స్ట్రెంత్ సభ్యులు ఉన్నారు. అయితే ఒకసారి ఏమైందంటే,
ఒక తల్లి బిడ్డకి పాలు ఇవ్వడానికి ఆ గది లోపలికి వెళ్ళింది, పాలిచ్చి బయటకు వచ్చేసింది. అయితే అక్కడ ఏదో 2-3 పూలు పడిపోయినాయి. అయితే ఈ సంఘస్థుల్లో ఒకళ్ళు వెళ్ళి చూశారు. చూసి దాన్ని చెడుగా ప్రాపగాండ, అంటే మంచి కంటే చెడు చాలా స్పీడ్గా వెళ్ళిపోద్ది ఈ లోకంలో. అరే పలానోడు మంచోడు అంటానికి కొన్ని సంవత్సరాలు కష్టపడాలి, పలానోడు చెడిపోయినోడురా అంటానికి ఒక్క సెకండ్ చాలు, టక్మని టక అంటే వాళ్ళ బుద్ధిని బట్టి ఏం చేస్తారంటే దాన్ని స్ప్రెడ్ చేస్తారు. అట్లాగే ఆ సేవకుడు గురించి ఏం చేశారంటే నెగిటివ్గా స్ప్రెడ్ చేశారు. ఏమని? అరే పలానా సేవకుడు గదిలో ఉంటాడు కదా, పూలు ఉన్నాయి, అమ్మో ఈ సేవకుడు మంచోడు కాదు, మనకు తెలియకుండా ఏదేదో చేస్తున్నాడని చెప్పి ఆ యొక్క సంఘ సభ్యులతో కొంతమంది కలిసి ఒక వార్తని సృష్టించారు వాళ్ళు. సరే సంఘస్థులు అందరికీ తెలిసింది. అయితే అయ్యో మా సేవకుడు మంచోడు కాదని చెప్పి మొత్తం 150-160 మంది మానేశారు సంఘంలో వరకు రాకుండా. చూడండి, అందుకంటున్నాడు ఇక్కడ అక్కడ జరిగింది ఒకటి. పిల్లకి పాలు ఇవ్వడానికి ఒక తల్లి వెళ్ళి పాలిచ్చి వచ్చేసింది. అక్కడ ఏదో 2-3 పూలు పడ్డాయి. దాన్ని చూసి ఆ యొక్క మాట ఏది వేరే తప్పుగా అర్థం చేసుకోవటం వల్ల 150-160 మంది రాకుండా మానేశారు. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు, మనుష్యులను గూర్చి జాగ్రత్త పడుడి. మన పక్కన ఉండేవాళ్ళు, మనతో ఉండేవాళ్ళు, మన చుట్టూ ఉండే వాళ్ళతో మనం జాగ్రత్తగా ఉండాలి. మనం ఎంత మంచిగా ఉన్నా, మన మనసు ఎంత బాగున్నా సరే, మన మీద బురద చల్లాలి అంటే వాళ్ళు ఎట్లా ఉన్నారంటే వాళ్ళ గురించి వాళ్ళు పైకి చెప్పుకోకుండా అరే పలానావాడు ఇట్లా చేశాడు అట్లా చేశాడు అని చెప్పి దిగజార్చే స్థితిలో ఉంటారు. అది ఎవరైనా సరే, విశ్వాస అయినా సేవకుడైనా ఎవరి గురించి అయినా సరే, ఏ విధంగా వీళ్ళని దిగజార్చాలి, ఏ విధంగా వీళ్ళని ఒక అవమానకరమైన స్థితికి తీసుకువెళ్ళాలని చెప్పి ఎప్పుడు చూసే స్థితిలో వాళ్ళు ఉంటారు. ఒకవేళ అలాంటి స్థితిలో ఉంటే దేవుడు దెబ్బ కొడతాడు అని మనం అర్థం చేసుకోవాలి. దాంట్లో డౌటే లేదు. ఎందుకంటే మన కంటితో మనం చూస్తాం. ఎందుకంటే నా అనుభవంలో చాలా ఉన్నాయి, 1 కాదు 2 కాదు, చాలా అనుభవాలు ఉన్నాయి. నేను కూడా వాటన్నింటినీ చెప్పుకుంటా పోతే వాక్యం తక్కువైపోద్ది, బయట విషయాలు ఎక్కువైపోతాయి. కాబట్టి నేను ఆ విషయాల గురించి నేను మాట్లాడను. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు చూడండి, మనుషులను గూర్చి జాగ్రత్త పడుడి. 16వ వచనం చదవండి. ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లు నేను మిమ్మల్ని పంపుచున్నాను గనుక పాముల వలె వివేకులను, పావురముల వలె నిష్కపటులనై ఉండుడి. చాలా విశ్వాసే మన గురించి చెడు చెప్పేది ఎవరో కాదు, మన విశ్వాసే. మనతో వందనాలు చెప్పేవాళ్ళే చేసేది ఇవన్నీ. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. అందుకే చూడండి, ఇర్మియా గ్రంథంలో ఒక మాట అంటా ఉన్నారు. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. చాలు. చూడండి, యేసుక్రీస్తు వారు ఆ మాట చెప్పారు. ఇర్మియా గ్రంథంలో మనకి చెప్తా ఉన్నారు ఏమనంటే, మీలో ప్రతివాడును తన పొరుగువాని విషయమై. ఎవరి గురించి చెప్తా ఉన్నారు? మన పొరుగు వాళ్ళ గురించే. మనతో బాగా చక్కగా మాట్లాడతారు. ఏమని? అయ్యగారు బాగున్నారా, అమ్మ బాగున్నారా, బాబాయ్ బాగున్నావా, పెద్దనాన్న బాగున్నావా, అన్నయ్య బాగున్నావా, అంతా మంచి మాటలే. జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు. ప్రతి వాడును తన పొరుగువాని విషయమై జాగ్రత్తగా ఉండవలెను. ఆ తర్వాత, ఏ సహోదరునినైనను నమ్మకుడి. నిజముగా ప్రతి సహోదరుడును తంత్రగొట్టియు తన సహోదరుని కొంపముంచును. ప్రతి పొరుగువాడును కొండెములు చెప్పుటకై తిరుగులాడుచుండును. ఒక విషయం గురించి ఒకళ్ళు మన దగ్గర చెప్తే మన గురించి వాళ్ళు ఎంతమంది చెప్తారు? ఒకవేళ ఎవరైనా వచ్చి వేరే వాళ్ళ గురించి చెప్తే మనం వింటాం. ఎంత జాగ్రత్తగా వింటామో. ఎందుకు? ఏదో కొత్త విషయం నాకు తెలిసిపోయింది అన్నట్టు వింటాం. ఒకవేళ వాళ్ళు ఎంత మంచి వాళ్ళు అయినా సరే, మనం చెడిపోయిన విషయాలు చెప్తా ఉంటే మనం చాలా జాగ్రత్తగా విని ఆహా అవునా అంటాం. దాన్ని మనం ఖండించలేము. అరే నువ్వేంటిరా వాళ్ళ గురించి ఎట్లా చెప్తున్నావు, వాళ్ళ నడవడిక ఏంటి, వాళ్ళు అసలు ఏం చేస్తున్నారు, మనం ఖండించలేము. మనం ఖండించాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఒకడికి చెప్పినోడు ఒకటితో వదలడు, 10 మంది చెప్తాడు. 10 మంది చెప్పినోడు 100 మంది చెప్తాడు. అందరూ ఏమనుకుంటారు అప్పుడు? ఆహా నిజమే కావాలనుకుంటారు ఈ లోకంలో. అందుకే చూడండి, కొంప ముంచును. చూడండి, సహోదరును తంత్రగొట్టైన తన సహోదరుని కొంప ముంచును. చూడండి, బైబిల్లో ఎప్పుడో రాసి పెట్టారు ఈ మాటలు. జాగ్రత్తగా ఉండాలి మీరు, మీ సహోదరుని కూడా నమ్మొద్దు.
వాళ్ళు ఏం చెప్తారో మీరు నమ్మొద్దు, వాళ్ళు మీ కొంపలు ముంచుతారు, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అని దేవుని యొక్క వాక్య భాగం మనకి ఎప్పుడో రాయించి పెట్టారు. ఆ తర్వాత 5వ వచనం చదవండి. సత్యము పలకక ప్రతి వాడును తన పొరుగువానిని వంచును, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. అన్నీ అబద్ధాలే. వాళ్ళ గురించి మన దగ్గర అబద్ధం చెప్పినాడు, మన గురించి వేరే వాళ్ళకి అబద్ధం చెప్పడం అని గ్యారంటీ ఏమైనా ఉందా? మన కంటితో చూస్తే మనం నమ్మాలి. మన కన్ను కూడా ఒక్కో సమయంలో తప్పు చేస్తుంది. ఒకవేళ మనం తప్పుగా అర్థం చేసుకోవచ్చు కొన్ని సందర్భాల్లో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి ఒక్కళ్ళు కూడా దేంట్లో అభ్యాసం చేస్తారు? అబద్ధాలు చెప్పటంలో. అందుకంటున్నాడు ఇక్కడ ఏమనంటే, అబద్ధములాడుట తమ నాలుకలకు అభ్యాసము చేసి ఉన్నారు. వాళ్ళు ప్రాక్టీస్ చేస్తుంటారు ఎప్పుడో. ఒకవేళ దేవుడు వాక్యం ద్వారా వాళ్ళని ఖండిస్తే వాళ్ళని ఏ విధంగా చేయాలని చెప్పి వాళ్ళు ఎప్పుడు ఎన్ని అబద్ధాలు చెప్పాలి, వీళ్ళని ఎట్లా బయటికి లాగాలి, వీళ్ళని ఎట్లా రోడ్డు మీద పడేయాలి, వీళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వీళ్ళ యొక్క గౌరవాన్ని ఏ విధంగా కించపరచాలి అని చెప్పి ఎప్పుడు ఎదురు చూస్తూ ఉంటారు. అయితే దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుడు ఖచ్చితంగా దానికి పనిష్మెంట్ ఇస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఊరినే వదిలేసేవాడు కాదు. పనిష్మెంట్ ఎందుకు రాదంటే కొంచెం నిదానంగా వస్తుంది. ఖచ్చితంగా మనం దాన్ని అనుభవించాలి. అనుభవించకుండా మనం చనిపోము అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మనం మంచి చేసినా దాన్ని అనుభవించాలి, చెడు చేసినా మనం అనుభవించాలి. ఎవరైతే మంచిగా ఉంటారో వాళ్ళు ఈ లోకంలో అంటారు, అయ్యో మంచి చనిపోయిందా అంటారు. మంచంలో పడలేదు, దేవుడు చాలా మంచి వయసు ఇచ్చాడు, చాలా ఆయుష్కాలం మంచిగా ఇచ్చాడు, మంచి చావు అంటారు. అవునా కాదా? వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళ గురించి ఈ లోకంలో మనం జీవించేటప్పుడు ఈ లోకంలో మనుషుల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ లోకంలో మనం అందరం నమ్మకూడదు. అసలు ఏది మంచి ఏది చెడు, వాళ్ళు చెప్పేది నిజమా అబద్ధం అని మనం తెలుసుకోవాలి. ఎవరిని కళ్ళు మూసుకొని బ్లైండ్గా ఈ లోకంలో మనం నమ్మడానికి లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పిన జాగ్రత్తల్లో ఫస్ట్ మనం వినేదాని గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. రెండవదిగా మనం ప్రార్థన చేయటంలో మనం జాగ్రత్తగా ఉండాలి. మూడవదిగా మన యొక్క దేవుని యొక్క కార్యాలు లేదంటే నీతి కార్యాల విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. నాలుగవదిగా మనుష్యుల గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. ఎవరైతే ఇలాంటి జాగ్రత్తలు కలిగి ఉంటారో ఖచ్చితంగా దేవుడు వాళ్ళని దీవించి నిండారుగా ఆశీర్వదిస్తాడు. ఆయన మన దేవుడు మంచి దేవుడు, ఆయన మనల్ని ప్రేమించే దేవుడు. ఎప్పుడు మనం ఒక మంచి స్థితిలో ఉండాలని చెప్పి ఆశపడే దేవుడు మన దేవుడు. కాబట్టి అంత మంచి దేవుడిని మనం కలిగి ఉన్నాం. కాబట్టి మనందరం మంచిగా జాగ్రత్తగా ఉందాం. ఒకవేళ వేరే వాళ్ళ గురించి మన దగ్గర చెప్తే మనం ఖండించాలి. నువ్వు చెప్పేది తప్పు, అబద్ధం చెప్తున్నావు అని చెప్పి మనం వాళ్ళని ఖండించేవారుగా ఉండాలి. ఎలాంటి మాటలు చెప్పామంటే నీకు మర్యాదగా ఉండదని మనం చెప్పేవారుగా ఉండాలి. మనం ఊగొట్టి ఆగొట్టామంటే అయిపోయినట్టే, జాగ్రత్త లేని వాళ్ళే మనం. కాబట్టి ఈ యొక్క రాత్రికాల సమయంలో మనం దేవుని యొక్క వాక్యం, అందుకే మనం దేవుని యొక్క స్వరాన్ని మనం వినాలి. ఆ స్వరం మనం విని ఈ లోకంలో మనం మన కుటుంబాలను చక్కబరుచుకునేవారుగా ఉండాలి. ప్రార్థన చేసుకుని మనం ముగించుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ రాత్రికాల సమయంలోనైనా మీ పాసందులో చేరి మీకు స్వరాన్ని మేము వినడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అవునైనా ఈ లోకంలోనైనా మేము వినేదాని విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవునైనా ఈ లోకంలో మేము జాగ్రత్త లేనివారుగా ఉన్నాం తండ్రి, క్షమించమని అడుగుతున్నా తండ్రి. ఎవరైతే విశ్వాసులుగా జీవిస్తూ ఉన్నారు తండ్రి, వారినైనా వారు ప్రార్థన చేయడం జాగ్రత్త కలిగి ఉండేలాగా తగిన సహాయం తెచ్చింది తండ్రి. వారు మత్తులుగా కాకుండానైనా ఈ లోకంలో సోమరులుగా జీవించకుండానైనా మీకు సన్నిధి అంటేనైనా అత్యాసక్తులు కలిగినైనా మీ సన్నిధిలో గడిపేవారుగా ఉండడానికి తగిన సహాయం తెచ్చామని అడుగుతున్నా తండ్రి. అవునైనా ఇంకానైనా మీ యొక్క నీతి కార్యాల విషయంలోనైనా ఆసక్తి కలిగినైనా మీ యొక్క ఆశీర్వాదాలు పొందేలాగినా తగిన సహాయం దేశమని అడుగుతున్నా తండ్రి. ఇంకా అదేవిధంగా మనుషుల విషయంలో మేము జాగ్రత్త కలిగి లోకంలో జీవించలాగినా తగిన సహాయం దేశం తండ్రి. అవునైనా ఎవరైతే ఆ విధంగా జీవిస్తారో నైనా వారికి నాయన రక్షణ నిరీక్షణను శిరస్త్రాణాన్ని ఇస్తారని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అలాంటి శిరస్త్రాణాన్ని, అలాంటి కవచాన్ని మేము ధరించుకుని ఈ లోకంలో జీవించేటప్పుడు మేము ధైర్యంగా జీవించలాగినా తగిన సహాయం దేశం తండ్రి. ఎలాంటి సూటుపోటు మాటలు మాకు తగలకుండానైనా, ఎలాంటినైనా ఆ సమస్యలు మాకు రాకుండా మీరు జాగ్రత్తగా ఈ లోకంలో జీవించలాగినా తగిన సహాయం దేశమని అడుగుతున్నా తండ్రి. మీకు వాక్యాన్ని మేము చేతపట్టుకొని నైనా ఈ లోకంలో జీవించే
భాగ్యాన్ని దయచేయమని అడుగుతూ ఉన్నాను తండ్రి. అదేవిధంగా ఇక్కడ చేరిన ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, ఆ కుటుంబాలకు ఏ అవసరత అక్రత ఉందోనైనా ప్రతి అవసరాన్ని తీర్చమని అడుగుతూ ఉన్నా తండ్రి. నిండారుగా దీవించి ఆశీర్వదించండి తండ్రి. ఇంకా అనారోగ్యంతో బాధపడుతున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి, వారికి మంచి ఆరోగ్యాన్ని కలుగు చేయండి. ఎవరి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, అనాలోచితంగా ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు తండ్రి. మీ సన్నిధికి వచ్చినైనా వారు బలపడినైనా మీకు కార్యాలు వాళ్ళు చూడలాగానే తగిన సహాయం చేసింది తండ్రి. వారికి కావాల్సిన ప్రతి అవసరాన్ని తీర్చమని అడుగుతున్నా తండ్రి. అయ్యా వృద్ధాప్యంలో ఉన్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారు మీ సన్నిధికి రావాలని చెప్పి ఆశ కలిగి ఉన్న రాలేని స్థితిలో జీవిస్తూ ఉన్నారు తండ్రి. వారి ఆశను తృప్తిపరచమని అడుగుతున్నా తండ్రి. ఇప్పటి వరకు నాయన మీ యొక్క సన్నిధిని మాతో ఉంచిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్న తండ్రి. అయ్యా మీ యొక్క వాక్యం అనే అర్థంలో మమ్మల్ని మేము చూసుకున్నైనా సరి చేసుకొని మా యొక్క జీవితాంతం వరకునైనా సరిగ్గా జీవించడానికి, జాగ్రత్తగా జీవించడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ చేరిన మనకు తన్ను ప్రేమించు వారికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమెన్. అందరికీ వందనాలు.